కొరకే కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు గ్రంథాన్ని బహు జాగ్రత్తగా క్షుణ్ణంగా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మిగిలిన విషయాలు ఈరోజు మీతో పంచుకుంటానని చెప్పటం జరిగింది. మొదటిగా ప్రతిమకు నమస్కారం, రెండోదిగా ఉపకారమునకు అపకారం, మూడోదిగా గతి తప్పిన అధికారం, నాలుగోదిగా గురి తప్పని ఎవడు చెప్పండి తిరస్కారం, గురి తప్పని తిరస్కారం, ఐదోదిగా పరిశుద్ధతకు ప్రతీకారం, ఆరోదిగా పరిశుద్ధులకు సత్కారం, పరిశుద్ధులకు సత్కారం. ఈ 6 విషయాలు ఈ 3వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవచ్చు. నిన్నటి దినాన ప్రతిమకు నమస్కారం, ఉపకారానికి అపకారం, ఈ 2 విషయాలు మనం ధ్యానించాం. ఈరోజు మిగిలిన 4 విషయాలు కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మూడోదిగా అనగా ప్రతిమకు నమస్కారం ధ్యానించాం, ఉపకారమునకు అపకారము ధ్యానించాం, గతి తప్పిన అధికారం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఏమిటి గతి తప్పిన అధికారం? ఎందుకు ఈ టైటిల్ పెట్టవలసి వచ్చింది? గతి తప్పిన అధికారం ఏమిటి? జాగ్రత్తగా పరిశీలన చేద్దాం రండి. రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటది? తాను ఒక ప్రతిమను నిలబెట్టాడు, మనుషుల చేత ఒక ప్రతిమను చేయించాడు. ఆ ప్రతిమలో జీవము లేదు, ఆ ప్రతిమకు ప్రాణం లేదు. ఆ ప్రతిమను నిలబెట్టి అంటున్నాడు ప్రజలతో, మీరందరూ కూడా ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి, ఈ ప్రతిమ ఎదుట సాగిలపడాలి అని శాసించాడు. కారణం ఏమిటయ్యా అంటే, నెబుకద్నెజరుకు జీవము కలిగిన దేవుడెవరో తెలియదు. ఆ దేవుని గురించి, ఆ దేవునితో తనకు ఉండవలసినటువంటి పర్సనల్ రిలేషన్షిప్ విత్ లివింగ్ గాడ్, జీవము కలిగిన దేవునితో వ్యక్తిగత సంబంధము నెబుకద్నెజరు ఏర్పరచుకోలేకపోయాడు. రాజు అయినప్పటికీ కూడా సృష్టికర్త ఎవరో గ్రహించకుండా, అంగీకరించకుండా తాను సృష్టించినటువంటి ప్రతిమే దేవతగా, దేవుడుగా భావించి జీవము లేనటువంటి, మాట్లాడలేనటువంటి, చూడలేనటువంటి, తాకలేనటువంటి, రక్షింపలేనటువంటి, సహాయము చేయలేనటువంటి, అవస్థపరచలేనటువంటి, మేలు చేయలేనటువంటి ప్రతిమను, ఆ ప్రతిమకు మ్రొక్కమని నెబుకద్నెజరు శాసనం చేసినప్పుడు 3, వారి పేరు షద్రక్, మెషక్, అబెద్నెగో అనే 3 ఖచ్చితంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని, వారు కలిగి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజు దగ్గరకు, రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు సాగిలపడకుండా, నమస్కారం చేయకుండా, జీవము కలిగిన మనిషి, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి. కానీ నెబుకద్నెజరు బబులోను దేశంలో తాను సృష్టించిన, తాను తయారు చేయించిన ఒక ప్రతిమకు మ్రొక్కమని, సాగిలపడమని చెప్తున్నాడు. అది ఏమాత్రము అది సరైంది కాదు అని సత్యము గ్రహించినటువంటి షద్రక్, మేషాకు, అబెద్నెగో అని వారు ఖచ్చితంగా మేము ఆ ప్రతిమకు మ్రొక్కము తేల్చేశారు. అలా తేల్చినప్పుడు గతంలో వారి ద్వారా మేలు పొందుకున్న వారు ఆ మేలును మర్చిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితము వీరి ప్రార్థన ద్వారా నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఏమిటో, ఆ కళ భావం ఏమిటో దానియేలు, షద్రకు, మెషకు, అబెద్నెగో అనే వారు చేసిన ప్రార్థన వల్ల దేవుడు దానియేలుకు కళ భావమును తెలియచేయగా
ఆనాడు వాస్తవంగా జ్ఞానులు అనగా ఈ కల్దీయులు, ఈ గారడీ వాళ్ళు, ఈ శకునగాండ్రు, ఈ మాయా మంత్రాలతో మనుషులను, పరిపాలకులను మాయ చేసే వీళ్ళందరూ కూడా చంపివేయబడాలి. కానీ ఆనాడు దానియేలు దేవునితో కలిగి ఉన్నటువంటి, ఈ ముగ్గురు స్నేహితులు కలిగి ఉన్నటువంటి ఆత్మీయత ద్వారా అద్భుతమైనటువంటి దర్శన భావాన్ని దానియేలు తెలియచేశాడు. తత్ఫలితంగా ఈ జ్ఞానులందరూ కూడా కల్దీయులు చంపబడకుండా రక్షించబడ్డారు. ఈ నలుగురు వల్లే లేదా ఈ యూదుల వల్లే వీళ్ళు వాస్తవంగా బ్రతికి బట్టగట్టగలిగారు, మర్చిపోయారు. పొందుకున్న మేలుకు కృతజ్ఞతాభావము కనపరచవలసినటువంటి వీళ్ళు దానికి ప్రతిగా అపకారం చేస్తున్నారు. రాజును రెచ్చగొట్టారు, కోపాన్ని తెప్పించారు, కొండెములు చెప్పారు. రాజు ఇప్పుడు ఈ విషయం అంతా విన్న తరువాత, ఏ విషయం? షద్రక్, మెషక్, అబేద్నెగో తాను నిలబెట్టినటువంటి ప్రతిమకు వాళ్ళు సాగిల పట్టం లేదని, నమస్కారం చేయటం లేదని రాజు విన్నప్పుడు అతని రియాక్షన్ ఏమిటో చూద్దాం రండి. వాట్ వాజ్ హిస్ రియాక్షన్? 12వ వచనం చివరి భాగం చదువుతున్నా. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకు, మెషాకును, అబేద్నెగో అను వారిని పట్టుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే నెబుకద్నెజరు అనేటటువంటి రాజు రాజ్యాలను గెలవగలిగాడు కానీ, దేశాలను గెలవగలిగాడు కానీ, తన జీవితంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని గెలవలేకపోయాడు. ఏమిటి ఆ లోపం? ఒక్కసారి 2వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? 2:12. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై, ఏం కనిపించింది మీకు ఇక్కడ? కోపము, అత్యాగ్రహము. సరే, 13వ వచనము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రము గలవాడై, మరలా అదే కనిపిస్తుంది. 19వ వచనము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున, మరలా ఏం కనిపిస్తుంది? అత్యాగ్రహము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం ఒక్కసారి చదువుదాం రండి. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచు కొనువాడు ఏమిటట? శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకునేవాడు, దేశాన్ని స్వాధీనపరుచుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు, యుద్ధ శూరుని కంటే, యుద్ధ వీరుని కంటే, సైన్యాధికారి కంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు. బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరుకు ఒక పనికి మాలిన లక్షణం ఉంది. తాను జయించలేనటువంటి ఒక శరీర సంబంధమైనటువంటి కార్యము ఉంది. ఒకటంటే అఫ్కోర్స్ చాలా ఉండుంటాయి. మనం ఇప్పుడు ధ్యానిస్తుంది ఆ అంశము కాబట్టి దాన్ని మీతో పంచుకుంటున్నా. ఏమిటది? ఏమిటో ఒట్టినే కోపం వచ్చేస్తుంది, ఏమిటో వెంటనే కోపం వచ్చేస్తుంది, అతి త్వరగా ఆగ్రహం వచ్చేస్తుంది, అత్యాగ్రహము వచ్చేస్తుంది, గతి తప్పిన అధికారం. దేవుడు చెప్పినట్టుగా, వాక్యము సెలవిస్తున్నట్టుగా మనిషికి కావాల్సింది పరాక్రమము కాదు, మనిషికి కావాల్సింది సమాధానకరమైన జీవితం, ఓర్పు సహనము కలిగిన జీవితం, దీర్ఘశాంతము కలిగిన జీవితం. ఒక పరాక్రమశాలి కంటే,
ఒక 50 మందిని 100 మందిని చంపగలిగినటువంటి ఒక ధీరుడు కంటే కాస్త ప్రశాంతంగా జీవించగలిగిన, సమాధానంగా జీవించగలిగిన వాడే శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే, సాధారణంగా ఒక దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆ దేశం యొక్క ముఖ్య పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. టు క్యాప్చర్ ద కంట్రీ, క్యాప్చర్ ద క్యాపిటల్ సిటీ. ఒక దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే దేశం యొక్క ముఖ్య పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. కాబట్టి దీని ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఒక దేశాన్ని పట్టుకునే వాడి కంటే, అనగా దేశం యొక్క ముఖ్య పట్టణాన్ని పట్టుకునే వాని కంటే, పట్టణము పట్టుకునే వాని కంటే ఏమిటట? కోపమును, ఆవేశమును, ఆగ్రహమును, అనగా తన మనస్సును ఆధీనపరుచుకోగలిగిన వాడు, స్వాధీనపరుచుకోగలిగిన వాడు, లోపరుచుకోగలిగిన వాడు శ్రేష్ఠుడు. ఇక్కడ నెబుకద్నెజరు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఏమి లాభం ఎంత అధికారం ఉంటే, ఏమి లాభం దేశాన్నే పరిపాలించేవాడైతే తన్ను తాను అదుపు చేసుకోలేనప్పుడు? ఉన్నారా మన మధ్య అటువంటి వాళ్ళు? నువ్వు మంచి ఉన్నతమైన అధికారివి, ఉన్నతమైన హోదాలో ఉంటున్న వాడివి, ఉన్నతమైన చదువులు చదివిన వాడివి, చదివిన దానివి, ఉన్నతమైనటువంటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వాడివి, చేస్తున్న దానివి. నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళు హైలీ టాలెంటెడ్ అని అనుకుంటున్నారు. నువ్వు చాలా గొప్పవాడివని, నువ్వు చాలా గొప్పదానివని, బాగా చదువుకున్న వాడివని, చదువుకున్న దానివని, మంచి హోదాలో ఉంటున్న వాడివని, ఉంటున్న దానివని, వ్యాపారాన్ని అద్భుతంగా చేస్తున్నావని, లాభాలు తెస్తున్నావని, చక్కగా ఇచ్చిన పనులను చేయగలవని, మంచి మాటకారివని, నీ గురించి చాలా మంది చాలా చాలా అనుకోవచ్చు. కానీ అడుగుతున్నాను, నిన్ను నీవు లోపరుచుకోగలిగిన, నీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగిన, దేవుని దృష్టిలో ఈ శ్రేష్టమైన లక్షణములు కలిగిన వ్యక్తివేనా? ఒక భర్తవైనా, ఒక భార్యవైనా, కొడుకువైనా, కూతురువైనా, అత్తవైనా, మామవైనా, కోడలువైనా, అల్లుడువైనా, అడుగుతున్నా, నీ మనస్సును ఆధీనంలో ఉంచుకోగలిగిన జీవితం నీకుందా? అలా లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు ఒక వ్యర్థుడవు. ఈ లోకపరమైనవి, ఈ లోక సంబంధమైనవి, పేరు ప్రఖ్యాతులున్నా, చదువు సంధ్యలు ఉన్నా, వస్తు వాహనాలున్నా, పదవులు పలుకుబడి ఉన్నా, ఆస్తిపాస్తులు ఉన్నా, మరి ఇంకేమున్నా, నిన్ను నీవు కంట్రోల్లో ఉంచుకోలేకపోతే, నీ మనస్సును, నీ ఆవేశాన్ని, నీ కోపతాపాలను నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోలేనటువంటి వ్యక్తివైతే గతి తప్పిన అధికారివి నీవు, మతి తప్పిన వ్యక్తివి నీవు. ఈరోజు చాలా మంది గతి తప్పి జీవిస్తున్నారు. ఇలా మంచి వ్యక్తిత్వము లేనటువంటి వారికి అధికారం ఉన్నట్లయితే ఇంక అంతకంటే అంధకారం మరొకటి ఉండదు, ఇంక అంతకంటే అధ్వానము మరొకటి ఉండదు. ఎందుకని? ఈ రాజుకు ఏమీ లేదు, తనను తాను, తన కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం తనకు చేతగాదు. కోపతాపములను, ఆవేశ ఆగ్రహములను ఆధీనంలో పెట్టుకోవడం చేతగానప్పుడు సాధారణంగా వాళ్ళు త్వరగా కోపాన్ని ప్రదర్శించటం వల్ల, త్వరగా ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించటం వల్ల తమ చుట్టూ ఉన్న వారికి వీళ్ళు ఖచ్చితంగా హీనులు అనే భావాన్ని కనపరుస్తున్నారు. అంతేకాకుండా కోపతాపములో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, ఖచ్చితంగా అవి ఇతరులకు, చుట్టూ ఉన్న వారికి బాధను కలిగించడమే కాదు, అతని యొక్క పనికి మాలిన వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నాయి. తాను చేసిందే తప్పు. జీవిస్తున్న మనిషిని పిలిపించి జీవము లేని ప్రతిమకు నమస్కారం చేయండి, పూజించమంటున్నాడు. తప్పు. తనకే బుద్ధి లేదు, తనకే జ్ఞానం లేదు. జ్ఞానం లేని పని చేస్తూ, తనకు అధికారం ఉంది కాబట్టి, తాను పరిపాలన చేస్తున్నాడు కాబట్టి, తను ఏం చెప్పినా చెల్లిపోతుంది కాబట్టి, తన దేశంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా తన మాట వినాల్సిందే కాబట్టి, మాట వినకపోతే తగిన శాస్తి చేస్తాననేటువంటి మూర్ఖ భావం కలిగి ఉన్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు.
కానీ ఆ దేశములో, బబులోను దేశములో షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు వాక్యాన్ని ఎరిగిన వారు, సత్యము గ్రహించిన వారు, నిజమైన దేవుడు ఎవరో, పూజ్యనీయుడు ఎవరో, ఆరాధింపదగిన దేవుడు ఎవరో గ్రహించిన వారు. కాబట్టి మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ నెబుకద్నెజరు యొక్క మూర్ఖత్వానికి వారు తల వగ్గలేకపోయారు. ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు, మేము నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము సాగిలపడము. సహోదరులు, సహోదరిలో, బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న నెబుకద్నెజరు యొక్క ఆలోచనను ఎదుర్కోగలిగిన ముగ్గురు ఆ దేశంలో లేచి నిలబడ్డారు. మేము నీ ఆలోచనకు లొంగము. నువ్వు లోకాధికారివి కావచ్చు, బబులోను దేశాన్ని పరిపాలించే రాజు కావచ్చు, కానీ మేం మాత్రం నీ తప్పుడు సిద్ధాంతాలకు, మూర్ఖపు విశ్వాసాలకు లొంగము. ఆనాడు నెబుకద్నెజరు తన దేశంలో తన యొక్క మూఢత్వానికి లొంగనటువంటి ముగ్గురిని ఆనాడు నెబుకద్నెజరు చూశాడు. ఈరోజు ప్రభువు పేరట ప్రశ్నిస్తున్నాను, సహోదరులు, సహోదరులు, ఈ లోకాధికారి అయినటువంటి సైతాను ఆ ముగ్గురులో నిన్ను చూడగలుగుతున్నాడా? లోకానికి లొంగరు వీళ్ళు, పాపానికి లొంగరు వీళ్ళు, పనికి మాలిన అల్పకాల పాప భోగాలకు లొంగరు వీరు, శరీర సంబంధమైన ఈచ్ఛలకు లొంగరు వీరు, తుచ్చమైనటువంటి ఆశలకు లొంగరు వీరు అని నిన్ను చూసి ఆనాడు ఏ రీతిగా నెబుకద్నెజరు షద్రక్, మెషక్, అబేద్నెగోని చూశాడో, తనకు లొంగని, లోబడని, సాగిలపడని వ్యక్తులను ఎలా నెబుకద్నెజరు చూశాడో, ఈరోజు సైతాను ఆ స్థితిలో నిన్ను చూడగలుగుతున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు నెబుకద్నెజరు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎవరిని? పాపమునకు లొంగనటువంటి వారిని. ఆనాడు నెబుకద్నెజరు తన కళ్ళతో చూస్తున్నాడు ఎవరిని? తను ఎంత భయపెట్టినా సరే లొంగనటువంటి యవనస్తులను చూస్తున్నాడు. ఆహా, ఈరోజు ఎంత భయపెట్టినా, ఎంత భ్రమపరిచినా, ఎంత మభ్యపరిచినా, సైతాను యొక్క యుక్తులకు, పాపిష్టి పన్నాగములకు లొంగనటువంటి యవనస్తులను, లొంగనటువంటి ఆత్మీయులను దేవుడు చూడాలని చెప్పి ఆశిస్తున్నాడు. సైతానుగానికి అటువంటి వారిని చూపించాలని దేవుడు ఆ రోజు ఆశిస్తున్నాడు. ఆనాడు దేవుడు చూపించాడు, రాజ్యము నీదే, ఆ రాజ్యానికి అధికారివి నీవే, అయినా నీ రాజ్యంలో నన్ను సేవించే వాళ్ళు ఉన్నారు, నా కొరకు రోషము కలిగి జీవించే వాళ్ళు ఉన్నారు, నీ పనికి మాలినటువంటి పాపపు ప్రయత్నాలను ఎదురు నిలవగలిగిన వారు ఉన్నారు అని దేవుడు ఆ రోజు షద్రక్, మెషక్, అబేద్నెగోను బట్టి గర్వంగా చెప్పగలిగాడు. ఈరోజు నా సహోదరుడ, సహోదరి, నిన్ను చూసి దేవుడు చెప్పగలడా? పలానా ఆఫీస్లో లోకానుసారమైన స్నేహాలకు, లోకానుసారమైన అలవాట్లకు, పాపిష్టి క్రియలకు, స్నేహాలకు, అల్పకాల పాప భోగాలకు లొంగనటువంటి ఒక కుమారుడు నాకున్నాడు, ఒక కుమార్తె నాకున్నది. ఈ ఏరియాలో, ఈ అపార్ట్మెంట్లో, ఈ ఆఫీసులో, ఈ పని చేసే చోట అని దేవుడు నిన్ను చూసి చెప్పగలడా? ఆనాడు షద్రక్, మెషక్, అబేద్నెగోను చూసి దేవుడు ఆ రీతిగా చెప్పే విధంగా వారు నిలబడ్డారు. గమనించండి, ఈ షద్రక్, మెషక్, అబేద్నెగో రాజు యొక్క ఆజ్ఞను ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు రాజు ఏం పొందాడు? అత్యాగ్రహము, కోపంతో రగిలిపోతున్నాడు. వాళ్ళను పిలిపించినప్పుడు, నిజమా మీరు నా ప్రతిమకు మ్రొక్కటం లేదట, నిజమా? ఎందుకంత కోపం? తన మాటలకు లోబడలా. ఎందుకంత కోపం? తన మాటను తిరస్కరించారు. ఎందుకంత కోపం? తనను లెక్క చేయలేదు. తాను చేస్తుందే పనికిమాలిన పని, తన ఆలోచనే పనికిమాలిన ఆలోచన, తన జీవితమే ఒక మోడల్గా లేదు. కానీ తన మాట ఎవరైనా వినకపోతే ఖచ్చితంగా
వారి మీద కోపాన్ని, అత్యాగ్రహాన్ని ఆనాడు నెబుకద్నెజరు చూపిస్తున్నాడు. ఉన్నారా ఈరోజు? నా మాట వినకపోతే, నేను అన్నది చేయకపోతే, నాకు లోబడకపోతే, నేనేం చెప్పానో అది జరగకపోతే వారి అంతు చూసేటటువంటి మనస్తత్వం కలవారు, అధికారంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే గమనించండి, అది గతి తప్పిన అధికారం. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఏమవుతుందో, ఇలాంటి వ్యక్తిత్వం లేని వారి చేతిలో అధికారం ఉంటే అదే జరుగుతుంది. ఆనాడు నెబుకద్నెజరు అటువంటి స్థితిలో ఉన్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో వచ్చినప్పుడు వారిని అడగాల్సింది, ఏయా మీరు జ్ఞానం గలవారు కదా, దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల కంటే 10 రెట్లు జ్ఞానం గలవారు కదా, ఎందుకని మీరు ప్రతిమకు మొక్కటం లేదు? ఎందుకని మీరు అలా చేస్తున్నారు అని వారిని అడగాల్సింది, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సింది. ఎప్పుడైతే వారు మొక్కలేదని చెప్పి విన్నాడో అత్యాగ్రహంతో రగిలిపోయాడు, ఊగిపోయాడు. దయచేసి వినండి, ఒకవైపు రెచ్చగొడుతున్న వాళ్ళు ఎవరు? పనికి మాలిన వాళ్ళు. మరొక వైపు నిలబడుతుంది ఎవరు? పనికొచ్చేవాళ్ళు. ఈ పనికి మాలిన వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటే, దేశానికి తన పరిపాలనకు ఎంతో పనికొచ్చేవారు ఎదురుగా ఉంటే, జ్ఞానం కలిగిన రాజు ఏం చేయాలి? పనికి మాలిన వారి యొక్క మాటలను విని పనికొచ్చే వారికి శిక్ష విధించాలా, లేదా ఈ పనికిరాని వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటే అసలు విషయాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించాలా? ఆనాడు కోపముతో, ఆవేశముతో రగిలిపోతున్నటువంటి ఈ నెబుకద్నెజరు అసలు విషయాన్ని గ్రహించే స్థితిలో లేడు. నిజమో? ఉన్నారా మన మధ్య బహు సులభముగా కోపతాపాలతో రగిలిపోయేవాళ్ళు, బహు సులభముగా కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉన్నారా? అయితే మీకు వాస్తవాలు తెలియవు, అయితే మీకు సత్యము గ్రహించే స్థితి మీకు ఉండదు. అయితే మీ జీవితంలో మీరు మీ తొందరపాటుతనం వల్ల, ఆవేశం వల్ల, ఆగ్రహం వల్ల నెబుకద్నెజరు వలె వ్యవహరిస్తారు. మంచి వాళ్ళను పోగొట్టుకుంటారు, చెడ్డ వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. కారణం ఏమిటి? ఆ చెడ్డవారు కేవలము మీకు ఇష్టమైన మాటలు మాట్లాడితే చాలు. ఈ పనికి వాళ్ళ కల్దీలు వచ్చి రాజుకు భజన చేస్తూ ఉన్నారు. రాజా నువ్వు ఎంత గొప్పవాడివి, రాజా నీవు చిరంజీవి అగుదుగాక. స్టార్టింగ్ చూసారా? ఏంటో చూసారా? ఇంచుమించు 5 సార్లు ఉంటుంది దానియేలు గ్రంథంలో రాజు చిరంజీవి అగుదువుగాక. ఉందా మాట? 3వ అధ్యాయము 9వ వచనము. రాజగు నెబుకద్నెజరు యొద్ద ఇలాగు మనవి చేసిరి, రాజు చిరంజీవి, రాజు చిరకాలము జీవించునుగాక. డుమ్ 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 డుమ్. అంతేగా భజన చేసేవాళ్ళు. రాజా రాజా రాజా. చూడండి వాళ్ళని, భజన చేసేవాళ్ళు. వీళ్ళ మాట విని రాజ్యానికి, తన పరిపాలనకు ఎంతో ఉపయోగపడేటటువంటి ఆ షద్రకు మేషకు అబేద్నెగోను పోగొట్టుకోవాల్సింది ఈ పిచ్చిరాజు అదే చేస్తున్నాడు. కారణము వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాడు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. దయచేసి గమనించండి, సైతాను నిజమైన విశ్వాసము కలిగిన వారిని శోధించి వారి విశ్వాసమును నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో దేవుడు అసలు సిసలైనటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించి వారిని విశ్వాసంలో హెచ్చించాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఒకవైపు నెబుకద్నెజరు వారికున్న విశ్వాసాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుడేమో తన బిడ్డలైనటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగో విశ్వాసాన్ని బట్టి వారిని హెచ్చించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, పట్టణమును పట్టుకోవడం కంటే మనస్సును లోపరుచుకోవడము శ్రేష్టము. గొప్ప అధికారిగా ఉండడం కంటే, ఉన్నతమైన హోదాలో ఉండడం కంటే, సిరి సంపదలు కలిగి తోగడం కంటే, నిన్ను నీవు నీ నోటి మాటను, కోపతాపములను ఆధీనంలో ఉంచుకొని ప్రశాంతంగా జీవించగలడమే దేవుని దృష్టిలో శ్రేష్టమైన వ్యక్తిత్వము, శ్రేష్టమైన ఆత్మీయ తత్వము.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పట్టణమును పట్టుకొనుట కంటే మనస్సును స్వాధీనపరుచుకోవడం మేలో, పరాక్రమశాలిగా ఉండుట కంటే దీర్ఘశాంతము కలవాడు మేలో, శ్రేష్ఠుడు. నాయనా, అట్టి జీవితం మాకు దయచేయండి. ఆనాడు దేశాన్నైతే స్వతంత్రించుకోగలిగాడు, దేశాలనైతే జయించగలిగాడు నెబుకద్నెజరు. కానీ తనను తాను జయించలేకపోయాడు, తన కోపాన్ని, ఆగ్రహాన్ని జయించలేకపోయాడు. అయ్యో, ఆత్మీయులమైన మాలో అనేకులు తమను తాము జయించలేకపోతున్నారు, మనుషుల్ని జయిస్తున్నారు, చుట్టూ ఉన్న వారి మీద జయాన్ని ప్రదర్శిస్తున్నారు, అధికారాన్ని చూపిస్తున్నారు, కానీ తమ మీద మాత్రం జయాన్ని పొందుకోలేకపోతున్నారు. అటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి దర్శించి నాయనా, శరీరం మీద, ప్రాణాత్మల మీద, మనస్సు మీద, ఆత్మీయత మీద జయ జీవితాన్ని ప్రభు ప్రసాదించమని, ఏ విషయంలో మేము ఓడిపోతున్నామో ఆ విషయంలో జయించే కృపను, కనికరమును మాకు దయచేయమని ఈరోజు మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి, నీ పాపములను క్షమించి, నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.